ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ 8 అనేది సీజన్ 8 అనేది గ్రాండ్ లాంచ్ ఓపెన్ అయిపోయింది కదా అండి. సో మనకి మార్నింగ్ అనేది ప్రోమో వచ్చింది కదా, మనకి ఇంట్లోకి గృహప్రవేశం అనేది 7కి అని చెప్పేసి తర్వాత ఎవరెవరు యాక్టర్స్ తోటి అనేది చూపించారు. ప్లస్ మళ్ళీ ఇంకా వచ్చేసి మనకి హౌస్ చిన్న అక్కడక్కడ అన్నట్టుగా చూపించేశారు కదా. సో 7కి అనేది మనకి బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అది ఏంటి, ఎలా ఉంది, హౌస్ ఎలా ఉంది, కంటెస్టెంట్స్ ఎవరు అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసండి లాస్ట్ టైం వచ్చేసి మనకి ఎక్కువగా స్టార్ మా వాళ్ళని తీసుకున్నారు కదా. ఈసారి వచ్చేసి ఎక్కువగా అయితే మనకి జీ తెలుగులో టీవీలో సీరియల్లో వచ్చే వాళ్ళని ఎక్కువగా తీసుకున్నట్టుగా అనిపించింది. మొన్న రీసెంట్గా అయిపోయినటువంటి 1 వీక్ బ్యాక్ అయిపోయినటువంటి మనకి కిలాడి గర్ల్స్, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో ఆ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి ఈ కంటెస్టెంట్స్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. కొంతమంది రివ్యూవర్స్ చెప్పారు, అందులోంచి కూడా కొంతమంది వచ్చారు, రాలేదని కాదు. సో వాళ్ళకి పక్క ఇన్ఫర్మేషన్ ఉంటేనే వస్తారు కదా, చెప్తారు కదా. ఇంకా మనము రివ్యూలోకి వెళ్ళిపోదాము. ఏ విధంగా లాంచ్ అయింది, ఎవరెవరు వచ్చారు, ఏమి హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా చూసేద్దాము. మరి ఇక్కడ అండి మనకి నాగార్జున గారు గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చేశారు. మన ఏంటి స్టార్టింగ్ వచ్చేసి మనకి భైరవ, మన కల్కి మూవీలో భైరవ ఎంట్రీ, మన ప్రభాస్ ఎంట్రీ అప్పుడు మ్యూజిక్ వస్తుంది కదా, ఆ మ్యూజిక్ తోటి ఎంట్రీ ఇచ్చేసి మనకి దేవర ఫస్ట్ సాంగ్ ఉంటుంది కదా, దేవర ఫస్ట్ సాంగ్ తోటి మనకి డ్యాన్స్ అనేది చేశారనమాట. సాంగ్ అనేది ఎక్కువగా చేయలేదండి, జస్ట్ ఏదో చిన్న బిట్ లాగా చేసేసారు, కొన్ని సెకండ్స్ అన్నట్టుగానే చేసేసారన్నమాట, ఎక్కువగా చేయలేదు. అందులో వచ్చేసి మనకి 8 ఇన్ఫినిటీ లాగా లైటింగ్ తోటి రాసేసారు. ఇక్కడ ఒకటి అండి, కొంచెము కలరింగ్ అనేది ఇబ్బెట్టుగా అనిపించింది, అంత పెద్ద అట్రాక్షన్గా అనిపించలేదు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం అనుకుంటూ మనకి ఎప్పటిలాగే నాగార్జున గారు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసారు అన్నమాట చెప్పుకుంటూ. ఇంకా ఆలస్యం ఎందుకు అని చెప్పేసి మనకి కామన్గా ఇన్ని సీజన్స్లలో ఎట్లా అయితే డైలాగ్స్ ఉన్నాయో అవి అయితే చేంజ్ చేయలేదండి. ఏంటంటే ఇన్ఫినిటీ అని అన్నారు, కానీ మనకి ఇది కూడా కొంచెం డైలాగ్స్ చేంజ్ చేస్తే బాగుండు అని అనిపించింది. తర్వాత వచ్చేసి మీకు నేను అంతులేని ఏమంటారు మన ప్రేమ అభిమానం అందించారు కదా, అదేవిధంగా మేము మీకు ఈసారి ఇన్ఫినిటీగా అన్ని ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నాము అని చెప్పుకుంటూ మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అంటే సీజన్ 8 అనేది స్టార్ట్ చేశారు. కాకపోతే ఏంటనంటే ఇంకొకటి చెప్పాలి, మనకి హౌస్లో కానివ్వండి, లేదు అని అంటే స్టేజ్ పైన కానివ్వండి, కలర్స్ అయితే బెట్టుగా ఉన్నాయి, బాగాలేవు కలర్ కాంబినేషన్ అనేది. నాకైతే అంత పెద్ద అనిపించలేదు, ఎందుకంటే 6th సీజన్లో కూడా అలానే కలర్స్ చాలా ఎబ్బెట్టుగా పెట్టారు. మరి చూడాలి. ఇంకా మరి కంటెస్టెంట్స్ అయితే చాలా తుత్తరగా ఉన్నారండి. తుత్తర అంటే అర్థమైంది కదా, చాలా ఫాస్ట్గా మనము ఏమంటారు కంట్రోల్లో లేకుండా అలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు ఎవరో ఇంకా మనం చూసేద్దాము. ఫస్ట్ అయితే హౌస్ గురించి చెప్పేసుకుందామండి. ఇంకా మనకి నాగార్జున గారు వచ్చేసి మనకి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఆ హౌస్లో ఒక్కొక్క ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈసారి ఏంటి అని అంటే చాలా లిమిట్గా సెకండ్స్లలో అంతే ఎక్స్ప్లెయిన్ చేశారు. కంటెస్టెంట్స్ ఎంట్రీ ఏవి కానివ్వండి, సాంగ్ కానివ్వండి, చాలా లిమిట్గా పెట్టేశారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇంకా గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిపోతారు. గార్డెన్ ఏరియాలో అండి చెప్తున్నా కదా, ఫస్ట్ నుండి కలర్స్ అనేది చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. మనకి ప్యారెట్స్ ఉంటాయి, అన్నీ మనకి నార్మల్ ప్యారెట్స్ అండ్ మనకి టాకింగ్ ప్యారెట్స్ ఉంటాయి చూడండి, అలాంటివి ఉంటాయి అన్నమాట. అక్కడ ఒక చిన్న మిర్రర్ సర్కిల్ది ఉండేసి దాని పక్కన బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ అనుకుంటూ రైటింగ్ రాసింది ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ అనేది చూపిస్తారు. అక్కడ ఒక సాగర కన్యలాగా ఒక బొమ్మ స్టాచ్యూ అయితే ఉంది పడుకున్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈసారి ఏంటంటే లాస్ట్ టైం మనకి 2 బెడ్రూమ్స్ లాగా అలా చూపించారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఏంటి ఎవరికి అనేది కూడా చూసేద్దాం మనం ఇప్పుడు. చూసేద్దాం కాదు, వినేద్దాము. తర్వాత వచ్చేసి లివింగ్ ఏరియా చూపించేశారు. లివింగ్ ఏరియా కలర్ సోఫాలు వచ్చేసి గోల్డెన్ కలరు, బ్లూ కలరు,
అదేంటో అంత డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్క రూము ఒక్కొక్క ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకి యానిమల్స్ని గ్రాఫిక్స్లో చూపించారన్నమాట. ఏంటి అని అంటే మనకి స్విమ్మింగ్ పూల్ దగ్గర సాగర్ కన్యను చూపించేశారు కదా. ఇక్కడ లివింగ్ ఏరియాకి వచ్చినప్పుడు పిల్లిని ప్లస్ పులిని రెండును చూపించారు. ఎందుకనంటే మోర్ డిస్కషన్ అనేది ఎవరు పిల్లి ఎవరు పులి అనేది మనకి ఎక్కువగా లివింగ్ ఏరియాలోనే జరుగుతాయి. అది డిసైడ్ చేసేది నేనే అనుకుంటూ నాగార్జున గారు చెప్పేస్తారనమాట. తర్వాత కిచెన్ అండి. కిచెన్ వచ్చేసరికి మనకి ఆకలి అయినప్పుడు మనకి ఫుడ్ దొరకకపోతే కోపం వస్తుంది, ప్లస్ ఫుడ్ దొరికినప్పుడు సంతోషంగా ఉంటాము. ఇక్కడ ఎక్కువగా కీచులాట జరుగుతుంది అని చెప్పేసి మనకి కోతులను చూపించేశారు. ఇవన్నీ గ్రాఫిక్స్ అండి. తర్వాత వచ్చేసి మనకి బెడ్రూమ్లో వచ్చేసి 3 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా. 3 బెడ్రూమ్స్ వచ్చేసి ఒకటి జీబ్రా, ఇంకొకటి వచ్చేసి పికాక్, ఇంకా గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిపోతారు. గార్డెన్ ఏరియాలో అండి చెప్తున్నా కదా ఫస్ట్ నుండి కలర్స్ అనేది చాలా చాలా ఎబిట్గా ఉన్నాయి. మనకి ప్యారెట్స్ ఉంటాయి, అన్నీ మనకి నార్మల్ ప్యారెట్స్ అండ్ మనకి టాకింగ్ ప్యారెట్స్ ఉంటాయి చూడండి, అలాంటివి ఉంటాయి అన్నమాట. అక్కడ ఒక చిన్న మిర్రర్ సర్కిల్ది ఉండేసి దాని పక్కన బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ అనుకుంటూ రైటింగ్ రాసింది ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ అనేది చూపిస్తారు. అక్కడ ఒక సాగర కన్యలాగా ఒక బొమ్మ స్టాచ్యూ అయితే ఉంది పడుకున్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈసారి ఏంటంటే లాస్ట్ టైం మనకి 2 బెడ్రూమ్స్ లాగా అలా చూపించారు కదా. ఇక్కడ వచ్చేసి మనకి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఏంటి ఎవరికి అనేది కూడా చూసేద్దాం మనం ఇప్పుడు. చూసేద్దాం కాదు వినేద్దాము. తర్వాత వచ్చేసి లివింగ్ ఏరియా చూపించేశారు. లివింగ్ ఏరియా కలర్ సోఫాలు వచ్చేసి గోల్డెన్ కలరు, బ్లూ కలరు, అదేంటో అంత డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్క రూము ఒక్కొక్క ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకి యానిమల్స్ని గ్రాఫిక్స్లో చూపించారన్నమాట. ఏంటి అని అంటే మనకి స్విమ్మింగ్ పూల్ దగ్గర సాగర్ కన్యను చూపించేశారు కదా. ఇక్కడ లివింగ్ ఏరియాకి వచ్చినప్పుడు పిల్లిని ప్లస్ పులిని రెండును చూపించారు. ఎందుకనంటే మోర్ డిస్కషన్ అనేది ఎవరు పిల్లి ఎవరు పులి అనేది మనకి ఎక్కువగా లివింగ్ ఏరియాలోనే జరుగుతాయి. అది డిసైడ్ చేసేది నేనే అనుకుంటూ నాగార్జున గారు చెప్పేస్తారనమాట. తర్వాత కిచెన్ అండి. కిచెన్ వచ్చేసరికి మనకి ఆకలి అయినప్పుడు మనకి ఫుడ్ దొరకకపోతే కోపం వస్తుంది, ప్లస్ ఫుడ్ దొరికినప్పుడు సంతోషంగా ఉంటాము. ఇక్కడ ఎక్కువగా కీచులాట జరుగుతుంది అని చెప్పేసి మనకి కోతులను చూపించేశారు. ఇవన్నీ గ్రాఫిక్స్ అండి. తర్వాత వచ్చేసి మనకి బెడ్రూమ్లో వచ్చేసి 3 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా. 3 బెడ్రూమ్స్ వచ్చేసి ఒకటి జీబ్రా, ఇంకొకటి వచ్చేసి పికాక్, ఇంకా ఒక 3 బెడ్రూమ్స్ అంటే అందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి డ్రాగన్ ఫ్లై ఉంటుంది. అక్కడ బొమ్మ వచ్చేసి తుని అంటే అదృష్టం కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చేవాళ్ళు అదృష్టవంతులు అనుకుంటూ చెప్పేశారు. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి పికాక్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఈ స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ అంటే ఆటలో ఆడేవాళ్ళు స్ట్రాంగ్ ఎవరు ఉంటారు, స్ట్రెంగ్త్ ఎవరు వాళ్ళకి అని చెప్పేశారు. థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి జీబ్రా అన్నట్టు. సో కసిగా ఉండేవాళ్ళు అన్నమాట. మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి 3 బెడ్రూమ్స్లలో అయితే అవన్నీ లాక్ చేసి ఉంటాయి. అందులో ఒకటి గమనించారా మీరు ఈరోజు వీడియోలో, ఆ పికాక్ బెడ్రూమ్లో మనకి పికాక్ తోటి ఉన్నటువంటి ఒకటి బోర్డ్ మన డోర్ లాగా ఉంటుంది. అందులోంచి మనం వేరే రూమ్లోకి వెళ్ళొచ్చు అన్నమాట. అది ఎక్కడ అనేది మీరు వీడియో చూసిన వాళ్ళకి చాలా తొందరగా ఏర్పడుతుంది. అంటే వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు క్లీనింగ్కి దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందులోంచి వస్తారు కాబోలు. సో మనకి అది క్లియర్గా చూపించేశారు ఈసారి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కన్ఫెషన్ రూమ్ కూడా ఏంటంటే మనకు ఉన్నటువంటి ఎమోషన్స్, ఎవరు అబద్ధం చెప్పారు ఎవరు నిజం చెప్పారు, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే, సో మనకి బిగ్ బాస్ ఏమైనా చెప్పాలి అనుకుంటే, మనకి ఏమైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే, మనల్ని ఏమైనా క్వశ్చనింగ్ చేయాలి అనుకుంటే మనం వెళ్ళేది కన్ఫెషన్ రూమ్కి. సో అది కూడా చూపించేశారనమాట. తర్వాత మనకి రేషన్ రూమ్ అది ఉంటుంది కదా, మనకి ఏదైనా ఐటమ్స్ పంపిస్తే మనకి బెల్ మోగుతుంది. అదే వచ్చేసి దాని డోర్ వచ్చేసి మన పాత ఇంటి డోర్లు ఉంటాయి చూడండి, ఆ విధంగా ఉందన్నమాట. సో ఓకే పర్లేదు, బట్ కలరింగ్ అయితే బెట్గా ఉంది. సో రూమ్లలో అయితే కొంచెం కొత్త కాన్సెప్ట్, 2 రూమ్స్ పోయేసి 3 రూమ్స్ అయ్యాయి.
సో ఇంకా మనకి వాష్రూమ్ దగ్గర సోఫాలో ఇవన్నీ చూపించాక మనకి బిగ్ బాస్ గారి వాయిస్ వినిపిస్తుంది. ఇక ఇల్లును మీరు చూసారు కదా, ఇంకా ఇంటిలోకి వచ్చే సభ్యులను చూపించాలి కదా అని చెప్పేసి అనుకుంటూ మనకి వస్తుందన్నమాట. ఇంకా నాగార్జున గారు కూడా మనకి ఇంటి సభ్యులను పంపించాలి కదా అని చెప్పేసి స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేశారు. ఆ స్టేజ్ పైన డోర్స్ కూడా క్లోజ్ అయ్యే విధానంలో కూడా కానివ్వండి మనకి 8 డంబెల్స్ షేప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే స్పెషాలిటీ ఏంటి అంటే ఈసారి సీజన్ 8లో బడ్డీస్గా వెళ్తారండి. సింగిల్ ఎంట్రీ కాదు, జంటగా వెళ్తారన్నమాట. ఒక బాయ్ అంటే ఒక ఆడ మగ ఇద్దరు కలిసి వెళ్తారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ అనేది పెట్టారు. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు వెళ్ళారు వాళ్ళకి ఏంటి అనేది చూసాక మీకు తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకి యష్మి అండి. యష్మి వచ్చేసి మనకు తెలుసు రీసెంట్గా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో తను నటించింది. ప్లస్ ఇంకా మనకి తన స్టార్టింగ్ సీరియల్ వచ్చేసి మనకి జీ తెలుగులో నాగభైరవి సీరియల్లో తను చాలా ఫేమస్ అయిందన్నమాట. తను సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసింది. సాంగ్ వచ్చేసి మనకి గబ్బర్ సింగ్లో సాంగ్ అండి. సాంగ్ ఏంటిదంటే ఐఎమ్ ఏ నాటి గర్ల్ సాంగ్, ఇంకొక సాంగ్ రెండు సాంగ్స్ చేసేసారనమాట. సాంగ్ కూడా చాలా చిన్నగానే ఇచ్చారు. సో ఈ అమ్మాయి చూస్తే ఫ్లవర్ లాగా ఉంది కానీ చాలా ఫైర్ అన్నమాట అన్నట్టుగానే నాగార్జున గారు మాట్లాడారు. మాట్లాడేప్పుడు తను నాగార్జున గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటూ మీరు చాలా క్యూట్, మీరు చేసినటువంటి సాంగ్స్కి మేము చాలా ఫిదా అనుకుంటూ ఒక్కొక్క రోజ్ ఫ్లవర్ ఇస్తుంది. ఆ రోజ్ ఫ్లవర్లోంచి తనే అడుక్కొని సరే నాకు ఇవ్వరా అని చెప్పేసి తను నాగార్జున గారి నుండి ఒక రోజ్ ఫ్లవర్ తీసేసుకుంటుంది అన్నమాట. సో ఇవన్నీ అయిపోయాక నీకు లిమిట్లెస్గా ఏం కావాలి హౌస్లో అని చెప్పేసి అడిగితే నాకు బిర్యానీ కావాలి సార్, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తుంది. సో అక్కడ వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ బిర్యానీస్ పెడతారనమాట. కళ్ళు గద్దలు కట్టేసి అది టేస్ట్ చేసి ఏ టైప్ బిర్యానీ చెప్పాలి. సో కానీ తను చెప్పలేకపోతుంది, తింటుంది కానీ చెప్పలేదన్నమాట. సో ఇక్కడ తను ఒంటరిగా వెళ్ళకూడదు, నీతో పాటు ఒక బర్త్డే వస్తారు. సో ఇది కొత్త సీజన్ అంతా లిమిట్లెస్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. అక్కడ మనకి డోర్స్ ఓపెన్ చేయగానే 3 బొమ్మలు ఉన్నటువంటి 3 కలర్స్ రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్ ఉన్నటువంటి బొమ్మలు ఉంటాయి. అందులో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. సో తనకు వచ్చే బర్త్డే ఏ క్యారెక్టర్స్ అనేది అందులో ఉంటుంది అని చెప్పేసి ఆ క్యారెక్టర్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి తనకి వచ్చేసి ఏ కలర్ అని అంటే ఎల్లో కలర్ చూస్ చేసుకుంది తను వచ్చేసి రెడ్ కలర్ చూస్ చేసుకుంది. రెడ్ కలర్ వచ్చేసి తనకి సింగిల్, పౌరుషం అండ్ స్మార్ట్ 3 క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ కంటెస్టెంట్స్ అనేది వస్తాడు ఎవరు అని అంటే మన కళ్ళద్దాల కసిగాడు. సో మనకి రీసెంట్గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో తనకి కళ్ళద్దాల కసిగాడు అని చెప్పేసి చిన్న అవార్డు ఇచ్చారన్నమాట. ఏంటంటే తను పడుకునేది ఉంటే స్పెట్స్ పెట్టేసుకుంటాడు షో మొత్తము. తన ఆట ఆడే ముందు ఆ స్పెట్స్ తీసేసి ఆడతాడనమాట. నిఖిల్ అండి. సో తెలిసే ఉంటుంది, నిఖిల్ వచ్చేసి మనకి గోరింటాకు సీరియల్ తోటి చాలా ఫేమస్ అయిపోయాడు తను ఇంకా వచ్చేసి ఏంటని అంటే తను మన ఏమంటారు నాగ అనే సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేశాడు. కన్నడలో హీరోగా 2 సినిమాలు కూడా నటించాడనమాట. ఇక్కడ వచ్చేసి హౌస్లో ఏమైనా పార్ట్నర్గా వెతుక్కుంటావా అంటే సింగిలా నువ్వు అంటే తను కోరుకున్న దాంట్లో సింగిల్ అని ఉంది కదా, సింగిలా మరి ఏమైనా వెతుక్కుంటావా అంటే లేదు సార్ మా అమ్మనే వెతుకుతుంది, ఆల్రెడీ వెతుక్కున్నా లాస్ అయిపోయా అని చెప్పేసి చెప్తారు. అక్కడ మనకు తెలిసిందే కదా తన స్టోరీ. అభినయ్ నవీన్ అంటే ఈయన వచ్చేసి మనకి పెళ్లి చూపులు మూవీ తోటి ఎంట్రీ ఇచ్చాడు. ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాడు. తిను ఏంటని అంటే తిను మూవీ ప్రాక్టీస్ అదేంటంటారు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు స్టాప్ లేకుండా మన డైలాగ్ చెప్పినందుకు పూరి జగన్నాథ్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారట, అరే ఎవర్రా వీడు చాలా బాగా చెప్తున్నాడు అని చెప్పేసి. అప్పటి నుండి తనకి సినిమా ఆఫర్స్ వచ్చాయని చెప్పేసి చెప్పాడు. తిను ఏంటనంటే రామన్న యూత్ అని ఒక మూవీ డైరెక్ట్ చేశారట. సో అది రిలీజ్ అయ్యే టైంలో తను రిలీజ్ ముందు మనం ప్రమోషన్లో చూస్తూ ఉంటాం కదా మూవీ ఎలా వచ్చిందని చెప్పేసి, అది వాళ్ళ నాన్నగారు చూశాక ఒక 1 వీక్ తర్వాత చనిపోయారట. సో అందుకని చెప్పేసి తను మూవీ రిలీజ్ చేయలేదు. తను మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ తర్వాత ఆ మూవీని రిలీజ్ చేశారు.
తనకేంటంటే కొంచెం సినిమా అవకాశాలు అనేది తక్కువగా రావడము, తనకి గుర్తింపు లేకపోవడము అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ బిగ్ బాస్ సీజన్ 8లోకి వచ్చాను. కొంచెం ఫేమ్ అనేది ఉంటుంది, కొంచెం ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పారన్నట్టు తను. ఇక్కడ వచ్చేసి అండి తను హౌస్లో ఎలా ఉంటాడో చూడాలి. ఇంకా మరి తను గురించి ఏంటనంటే స్పాంటనిటీగా ఉంటాడు, కోపము ఉండదు అన్నట్టుగా చూపించేశారు. తన వైఫ్ తోటి ఉన్నటువంటి ఒక వీడియో కూడా చూపించారన్నమాట. ఏవి మనకు ఇంకా మరి హౌస్లో ఎలా ఉంటారో అని చెప్పేసి తన వైఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ అంటే తినకి వచ్చేసి చాలా డిఫికల్ట్ బర్త్డే వచ్చిందన్నమాట. నేను చెప్తాను ఎవరు అనేది. తర్వాత వచ్చేసి మనకి థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి ఎవరో తెలుసా? ప్రేరణ అండి. ప్రేరణ మనకి కృష్ణ ముకుంద మురారిలో తన మెయిన్ రోలు, ప్లస్ ఇంకా మనకి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా మొన్నటి వరకు వచ్చింది కదా. తను చాలా మటుకు తెలిసే ఉంటుంది. తోడు అనే సాంగ్ తోటి మన పుష్ప 2లో ఉంది కదా అంటే ఆ సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసింది అన్నమాట. తన కోడ్కి చూస్తే ఇక్కడ మనకి 8 ఇన్ఫినిటీ సింబల్ అనేది కనిపిస్తుంది. పిన్ ఉంటుంది కదా, పిన్ పెట్టేసుకొని వచ్చేసింది అన్నట్టు తను. ఇంకా అక్కడ వచ్చేసి అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి బిగ్ బాస్కి రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే మనీ, సంతోషం, రిలేషన్షిప్ ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి అంటుంది. తర్వాత ఇంకా నువ్వు అన్నీ గేమ్స్లో ఆడి వచ్చావు కదా, నువ్వు స్పోర్ట్స్ ఉమెన్ అని తెలుసు అని అంటే అన్ని గేమ్స్ ఆడా సార్, లాంగ్ జంప్, హై జంప్, మన షార్ట్, రగ్బీ అన్నీ ఆడా అని చెప్తుంది. తనకు మ్యారేజ్ అయ్యి 8 months అవుతుంది కదా అని అంటే అవును అంటుంది. తర్వాత నీ హస్బెండ్ నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావో చూద్దామా అని చెప్పేసి ఒక బోర్డు తెప్పించేసి అందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. తన హస్బెండ్ నేమ్ వచ్చేసి శ్రీపద్. మనకి అందులోంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటంటే ఎక్కువగా ఎవరు లయర్ అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరు, తనే అని చెప్తుంది తను. మళ్ళీ ఇంకా కుకింగ్ ఎవరు మంచిగా చేస్తారు అని అంటే తనే అన్ని పెట్టాడు అని చెప్తుంది. ఫైట్ ఇంకా ఎవరు చేస్తారు అని అంటే అతను అని చెప్పుకుంటాడు. తనంటే ఏంటనంటే తన హస్బెండ్ తన గురించి చెప్పి పంపించింది అన్నమాట. సారీ ఎవరు ఫస్ట్ చెప్తారా అంటే వాళ్ళ హస్బెండే చెప్తాడు అని చెప్పేసి తను హీ అని పెట్టేసుకున్నాడు. ఫన్నీయెస్ట్ గా ఎవరు అని అంటే శ్రీపద్, తనే హీ అని చెప్పేసి పెట్టేసుకుంటాడు అన్నమాట. ఈ విధంగా తనకి ఇచ్చినటువంటి టాస్క్ అనేది అయిపోతుంది. ఇంకా వచ్చేసి ఇక్కడ నీకు తోడుగా ఒకరు ఉన్నారు, నువ్వు రూమ్లో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళు అని అంటే మన హీరోయిన్ రష్మిక మందన అని తిను ఒకే రూమ్లో ఉన్నారంట. తను మోడలింగ్ చేసినప్పుడు అప్పుడు జరిగినటువంటి కొన్ని ఫన్నీ క్రేజీ మూమెంట్స్ అనేది షేర్ చేసుకుంది అన్నట్టు. ఇంకా మనకు వచ్చేసి అభయ్ నవీన్ అండ్ ప్రేరణ ఇద్దరు బర్త్డేస్ అనమాట. దీంతో 2 pairs అనేది అయిపోతుంది. అంటే 4 contestants లోపలికి వెళ్ళారు. ఇక్కడ వచ్చేసి అంటే కొంచెం అబ్బాయికి అనేది ప్రాబ్లమే. ఎందుకంటే ప్రేరణకి తుత్తరపడతనం ఎక్కువ, అంటే కొంచెం స్పీడ్గా మాట్లాడడం కానివ్వండి, టాస్క్ అయితే చాలా బాగా ఆడుతుందండి చెప్పాలి అంటే మాత్రము. మనం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ చూసాం కదా, సూపర్గా ఆడుతుంది. ఎంత బాగా ఆడుతుంది అంటే అంత బాగా ఆడుతుంది. లాస్ట్ మనకి ఫైనల్ ఎపిసోడ్లో లాస్ట్ టాస్క్ విన్ అయింది తనతోటే. సో చాలా బాగా ఆడింది అనమాట తను. గేమ్స్ పరంగా అయితే చాలా ఆడుతుందని చెప్పొచ్చు. మనం టాస్క్ మంచిగా టఫ్ గేమ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు మనం లోపల. ఇంకా వచ్చేసి అండి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయాక మొత్తము ఏంటి ఇక్కడ మొత్తం నేషనల్ జాగ్రఫీ ఇచ్చేసారు, మొత్తం జంగల్ కనిపిస్తుంది అని అంటే మనకి అబ్బాయి నవీన్ అంటాడు. సో మన లోపల ఉన్నటువంటి జంగల్ మన హిడెన్ క్యారెక్టర్ అంతా బయటకు వస్తుంది కదా, అందుకని చెప్పేసి అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంటారు అని చెప్పేసి అంటారు అన్నమాట. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు మన యష్మి, నిఖిల్ అండ్ వీళ్ళందరూ ఒకరిదొకరు పరిచయం చేసేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు యాక్టర్ రానా గారిని పిలుస్తారన్నమాట ఒక ఆట ఆడించడానికి, 2 pairs తోటి ఆట ఆడించడానికి. తను వచ్చేసి కొన్ని డిస్కషన్స్ అనేది జరిగిపోయాక మ్యాథ్స్ అంటే భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. తర్వాత ఫ్యూచర్లో రాను కొంచెం హై అవుతారు.
ఆ మూవీ ఉంది కదా అండి 35 ఒక చిన్న కథ అని చెప్పేసి, ఆ మూవీలో రానా, నివేతా థామస్, ఇంకా వచ్చేసి మనకి విశ్వదేవ్ రాచకొండ అని చెప్పేసి తను పిట్టగోడ మూవీ పరేషాన్, పిట్టగోడ మూవీలో ఉన్నాడట. తను ఇంకా పరేషాన్ మూవీకి ప్రొడ్యూసర్ కూడా వర్క్ చేశాడట. సో ఆ మూవీ గురించి మాట్లాడుకుంటూ ముగ్గురిని పిలిచేసి ఆ మూవీ గురించి డిస్కషన్ అనేది చేసుకుంటూ మనకి ట్రైలర్ అనేది చూపించేస్తూ ఉంటారు. మనకు తెలిసిందే కదా 35 మూవీ ట్రైలర్ అనేది మనం మ్యాథ్స్లో చాలా చూసాము. బాబుకి మార్క్స్ అనేది రావు, తన ఇంట్లోంచి వెళ్ళిపోవడం కొంచెం ఎమోషనల్ ఉంటుంది అన్నమాట. సో అది ఎవరికైనా మ్యాథ్స్ తోటి టచ్ ఉంటుంది అందరికీ. నెక్స్ట్ వచ్చేసి రానా అండ్ నివేద ఇద్దరిని లోపలికి పంపించేసి వాళ్ళు ఏంటంటే పికాక్ రూమ్లో ఉన్నటువంటి దానికి లోపల ఇంకొక రూమ్ ఉంటుంది. సో మేబీ అది ఎప్పుడు లాక్ అయి ఉంటుంది కావచ్చు. ఈరోజు వీళ్ళిద్దరు వచ్చారు కాబట్టి ఓపెన్ ఉన్నట్టున్నది. అక్కడికి వెళ్ళాక మనకి వాళ్ళని ఇద్దరిని అక్కడ ఉంచుతారు ఆ రూమ్లో. మనకి తెలిసిందే కదా, మనకి ఏదైనా మెసేజ్ పంపించాలంటే బెల్ రింగ్ అవుతుంది, అందులోకి వెళ్ళేసి పేపర్ని తీసుకొచ్చి చదివిస్తారు. బెడ్రూమ్లో పికాక్ రూమ్లోకి వెళ్ళాలి అని ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతారు. డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళిద్దరు కనిపిస్తారన్నమాట. సో కొంచెం డిస్కషన్ అనేది చేసుకున్నాక గేమ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. ఏంటనంటే మనం బాటిల్ని ఫ్లిప్ చేయడం, ఇలా బాటిల్ని ఉంటే స్ట్రైట్గా మనం బాటిల్ని ఇలా వేస్తే మనకి స్ట్రైట్గా బాటిల్ అనేది నిల్చోవాలి కదా. అది నిల్చున్న కొద్దీ మనకి అక్కడ 4 కలర్స్ ఇచ్చారు. ఒక ప్లేట్లో ఫోమ్ అనేది ఇచ్చారు మనకి, దాన్ని జరుపుకుంటూ వెళ్ళాలి. సో అందులో వచ్చేసి మనకి యష్మి అండ్ నిఖిల్ విన్ అయిపోయారు. ప్రేరణ అండ్ నవీన్ ఓడిపోయారు అన్నమాట. ప్రేరణ కొంచెం స్పీడ్గా ఆడింది, యష్మి కొంచెం నిఖిల్ గురించి తెలిసిందే కదండి. నిఖిల్ చాలా టాలెంటెడ్గా ఆడతాడు, చాలా స్ట్రాటజీస్, మంచి గేమ్ వస్తారండి. చాలామంది ఏమనుకున్నారు అని అంటే ఇప్పుడు వచ్చేది ఎవరు ఎక్కువగా తెలియదు, 6th సీజన్ లాగా 8th సీజన్ కూడా ఫెయిల్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఫస్ట్ మనకి ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళాక పెద్ద పెద్ద బాంబులు వెళ్ళిపోయాయి అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఇంకా ముందు ఏం చెప్తా అనేది వినండి. సో అది ఫ్రాంక్ అని అన్నారు, కానీ అది చాలా దారి తీస్తారు. సో తనని ఎవరికి చెప్పాలి, సీక్రెట్ చెప్పాలి అని చెప్పేసి ప్రేరణ అని అడుగుతారన్నమాట. ఏంటి అని అంటే తను చిన్నప్పుడు మనం చిన్న క్యూట్నెస్ అనేది మెమరీస్ అనేది ఉంటాయి, క్రేజీ ఉంటుంది. షాప్లో చిన్నవి తీసేదాన్ని, దొంగతనం చేసేదాన్ని అనుకుంటూ చెప్తారు అన్నట్టు. దానికి ఏమంటారో అని చెప్పేసి నాగార్జున గారు అంటే క్లెప్టోమేరియా అంటారు అని చెప్పేసి చెప్తున్నా. ఆయనకి ఆ విషయం కూడా తెలుసా అని చెప్పేసి నాగార్జున గారు అంటారు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఓడిపోయిన వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి చెప్తారు. వాళ్ళను గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పేసి బోర్డు పైన రెడ్ క్లాత్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయమని చెప్తారు. అందులో 3 ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట. ఆ 3 ఫ్రేమ్స్లో ఏదో ఒకటి ఓపెన్ చేస్తే అందులో బ్యాడ్ న్యూస్ ఏంటిది అనేది ఉంటుంది. అందులోంచి 2 ఫ్రేమ్స్ ఓపెన్ కావు, ఒక ఫ్రేమ్ ఓపెన్ అవుతుంది. నో క్యాప్టెన్ అని ఉంటుంది. ఈ సీజన్కి నో క్యాప్టెన్ అని అనగానే కొంచెం ప్రేరణ అండ్ నవీన్ కొంచెం భయపడతారన్నమాట, వాళ్ళిద్దరేమో అనుకొని. కాకుంటే ఏంటి అంటే ఈ సీజన్ మొత్తానికే క్యాప్టెన్సీ అనేది లేదు. క్యాప్టెన్ అండ్ ఇమ్యూనిటీ పవర్ 2 లేవన్నమాట, తీసేశారు. నీ ఇష్టం వచ్చింది చేసుకొని, ఇష్టం వచ్చింది మాట్లాడుకొని, ఇష్టం వచ్చింది ఆడుకో, ఏమన్నా చేసుకో, లిమిట్లెస్గా తిను, లిమిట్లెస్గా ఉండు. సో అదే అన్నమాట. తర్వాత ఇంకా వచ్చేసి మనకి ఆదిత్య ఓం అండి. నెక్స్ట్ వచ్చేసి 5th కంటెస్టెంట్స్. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకని మనకి లాహిరిలో సాంగ్ అనేది 90sలో చాలా ఫేమస్. తనది ఏవి చూపించేశారన్నమాట. నేను కాశీలో పుట్టాను. సో 2005లో నాకు ఫ్లాప్స్ వచ్చాయి. తర్వాత 2010 నుండి నేను సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేశాను. మన ఏమంటారు ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తున్నాను అని చెప్పేసి చెప్తారన్నట్టు. నువ్వు బిగ్ బాస్కి రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే నా సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటున్నా అని చెప్పేసి చెప్తాడు. నీకు బిగ్ బాస్ హౌస్లో లిమిట్లెస్ కావాలి అని అనుకుంటే, బిగ్ బాస్ హౌస్లో నువ్వు లిమిట్లెస్ అని అంటే ఏం కోరుకుంటావు అంటే లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అని చెప్తాడు అన్నట్టు. ఇక ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు చెప్తారండి. తర్వాత ఇంకా వచ్చేసి తనను కూడా ఒక కలర్ చూస్ చేసుకోమంటారు, ఎందుకంటే తన బర్త్డే కోసం అని చెప్పేసి తను ఎల్లో కలర్ చూస్ చేసుకుంటాను. బ్యూటిఫుల్ స్మైల్, తెగింపు, ముక్కు సూటి మనిషి అని వస్తుందన్నమాట తనకి ఆ కలర్లో. ఆ 3 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆ అమ్మాయి నీకు బర్త్డే అని చెప్పేసి చెప్తారు. అది వచ్చేసి
సోనియా అండి. సోనియా అంట తను. సోనియా అంటే మనకి చెప్పాలి అని అంటే తను ఏవితోటే ఎంట్రీ ఇచ్చేసింది. తన లైఫ్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పుకుంటూ. బేబీ మూవీలో మనకి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది కదా అండి కాలేజీలో, తను అన్నమాట. తను ఆ క్యారెక్టర్ చేసినందుకు కూడా చాలా నెగిటివిటీ అనేది వచ్చేసిందట తనకి, ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి అని. వచ్చినందుకు తన మాట చెప్పగానే మనకి నాగార్జున గారు స్టేజ్ పైన చెప్పేస్తారు, మేము చేసేది ఒక యాక్టింగ్, సో అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కావు నువ్వు బయట, అలాంటి తప్పుడు ఉద్దేశాలు తప్పుడు మాటలు మాట్లాడకూడదు అన్నట్టుగా మనకి ఆడియన్స్గా చెప్పేస్తారన్నమాట. చాలా బాగా అనిపించింది, అదైతే బాగా అనిపించింది. తను వచ్చేసి 9 months థియరీ లిమిట్లెస్ పీరియడ్ అని ఒకటి థీమ్ అనేది పెట్టుకుందంట. ఏంటి అని అంటే ఒకరితోటి 9 months ఉంటుందంటే తనకి నచ్చితే కంటిన్యూ చేస్తుందంట, లేదు అని అంటే కట్ చేసేస్తుందంట, అంటే వాళ్ళతోటి ఉండదు అన్నట్టు. తన తర్వాత మళ్ళా ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చినావో రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే కోట్లు పెట్టిన రాని ఎక్స్పీరియన్స్ కోసము అని చెప్పేసి చెప్తుంది. వాల్యుబుల్ మాటనే అంటే, ఎందుకంటే కొంతమంది ఖర్చు పెడుతూ ఉంటారు బయట ఫేమస్ కావడానికి, బట్ బిగ్ బాస్ హౌస్ అనేది అలా కాదు. మనం ఎంతో కష్టపడి ఎందులో ఒక దాంట్లో మన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, మనం పెట్టేటటువంటి వీడియోస్ కానివ్వండి, మనం సీరియస్ తోటి కానివ్వండి కొంచెం ఫేమ్ అవుతూ ఉంటాం కదా, అది తను చెప్పిన విధానంలో అది మంచిగా అనిపించింది అన్నమాట. ఇంకా ఈ ఇద్దరు వచ్చేసి లోపలికి వెళ్ళిపోతారు. మనకి ఎవరెవరు ఆదిత్య, ఓం అండ్ సోనియా ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క. ఈ బెజవాడ బేబక్క చాలా మందికి తెలిసిందే అండి. తను కొంచెం ఫన్నీ వీడియోస్ ఉంటాయి కదా, క్రేజీ వీడియోస్ ఉంటాయి తనవి. తనది కూడా ఏబీ ఇచ్చేశారు. ఏబీ తోటి తన ఎంట్రీ అయిపోతుంది. లిమిట్లెస్ అంటే నువ్వేం కోరుకుంటావు అంటే ఫుడ్ అన్లిమిటెడ్ కావాలి అని చెప్పేసి తను చెప్తుంది. సో అది నా చేతుల్లో ఏమీ ఉండదు అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు. ఎలాంటి బర్త్డే కావాలి అనుకుంటే తను రెడ్ కలర్ చూస్ చేసుకుంటుంది. మల్టీ టాలెంటెడ్, హ్యూమరస్ అండ్ వైరస్ అలాంటి పర్సన్ అని చెప్పేసి వస్తుంది తనకి. ఎవరో చూడాలి ఇంకా మరి అని చెప్పేసి నెక్స్ట్ కంటెస్టెంట్ని పిలిచేస్తారు. అది వచ్చేసి శేఖర్ భాష ఆట అండి. తిను వచ్చేసి పుట్టింది కాకినాడ. తను ఒక పెద్ద రేడియో ఆర్జే అంట. 18 years నుండి మనకి ఆర్జేగా వర్క్ చేస్తున్నట్ట, చాలా అవార్డ్స్ తీసుకున్నాడట రేడియో ఆర్జేగా. సో తను నోరు తెచ్చిండు అని అంటే ఇంకా ఆపటమే లేదు. జస్ట్ లైక్ మన ఇక యాంకర్స్ ఎవరు ఆర్జే కాబట్టి మామూలుగా సేమ్ అంతే ఉంటుంది కదా, వాళ్ళు కనిపిస్తారు, వీళ్ళు కనిపించారు. సో బెజవాడ బేబక్క అండ్ శేఖర్ భాష ఇద్దరు బర్త్డే అన్నట్టు లోపలికి వెళ్ళిపోతారు, అందరినీ పరిచయం చేసేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరు అని అంటే బయట చెప్తా అండి. బయట గంటలు మాట్లాడతావు కదా, అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా అలానే ఉంటుందా అని నాగార్జున గారు అయితే సార్ చెప్పలేము, లోపల సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని చెప్పేసి చెప్తారన్నట్టు. సో బిగ్ బాస్ ఎనిమి ది అని చెప్తాడన్నట్టు. బిగ్ బాస్ 8 అనేది మనం సీజన్ 8 కదా, ఎనిమి ది అని చెప్పేసి విడదీస్తాడు. మనకు అందులో ఎనిమి అనేది వస్తుంది. అందులో బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఎనిమి అన్నట్టుగా మనకి చెప్పేస్తాడు అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోతారు, అందరినీ పరిచయం చేసేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత అట అండి. కిరాక్ సీత తిను వచ్చేసి మనకి బేబీ మూవీలో సారీ అండి, అక్కడ సోనియా వచ్చేసి బేబీ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ కాదండి, తను నార్మల్ ఏదో సీరియల్ క్యారెక్టర్స్ మూవీస్లో కూడా చేసిందంట తను. సారీ, తిను మన కిరాక్ సీత అమ్మాయి బేబీ మూవీలో వచ్చింది. తను లిమిట్లెస్ ఏం కోరుకుంటా అంటే ఆపర్చునిటీస్ కోరుకుంటా అని చెప్తుంది. తన ఫోటోని ఇచ్చేసి తన గురించి చెప్పమంటే స్ట్రాంగెస్ట్, రెస్పెక్టబుల్, కాన్ఫిడెంట్ అనేది రాస్తుందన్నమాట. ఎలాంటి బర్త్డే కావాలని కోరుకుంటున్నావు అంటే ఎల్లో కలర్ కోరుకుంటుంది. అందులో వచ్చేసి మనకి సెన్సిటివ్, హైపర్ అండ్ ప్రెడిక్టబుల్ అని వచ్చేస్తుంది తనకి. ఇంకో వచ్చేసి తన బర్త్డే వచ్చేసి నాగమణికంఠ. బా ఏమన్నా ఉన్నాడా అండి పర్సన్ అయితే
మరో ఏమంటారు అగ్రెసివ్ పర్సన్ ప్రతి సీజన్లో ఉంటారండి, నిజంగా చెప్తున్నాను. తన ఏబీ అనేది ఎమోషనల్ టచ్గానే ఉంది. తన స్టెప్ ఫాదర్ తోటి ఉండడం, తనకి ఇష్టం లేకపోవడం, తన మదర్ చనిపోయాక 12 డేస్కి ఇంట్లోంచి బయటికి రావడం, తను మ్యారేజ్ చేసుకున్నాక మనీ అదేంటిది జాబ్ ఏం లేదు అని చెప్పేసి తన వైఫ్ ఇండియాకి వెళ్ళిపోమనడము, తన వైఫ్ని పిల్లలను పాపని తన మమ్మీ మళ్ళీ పుట్టిందని చెప్పేసి ఎమోషనల్ అయ్యాడన్నమాట. సో నాకు ఇది మంచి ఆపర్చునిటీ, నాకు ఒక రెస్పెక్ట్ ఉంది, నేను అన్నీ చేయగలుగుతా అని చెప్పేసి చెప్తాడు తను. చాలా తినతోటి రేపు చూడండి మీరు ఫస్ట్ ఎపిసోడ్ తినతోటి ఒక చిన్న ప్రాంక్ అనేది జరిగింది హౌస్లో. అది రేపటికి ఎపిసోడ్కి నామినేషన్స్కి ఎంత దారి తీస్తుంది అనేది చూడండి, ఆ పర్సన్స్కి కానీ తినకి కానీ. సో చూద్దాం ముందు అదేంటితో నేను చెప్తాను. ఇంకా తన గురించి అనేది చెప్పేశాడు అన్నమాట. తర్వాత వచ్చేసి మనకి గేమ్ అనేది మనకి ఏమంటారు, మనకి నానిని పిలుస్తారు లోపల గేమ్ ఆడించడానికి అని చెప్పేసి. మనకి సరిపోదా శనివారం మూవీ ప్రోమో అదేంటి దానికోసమని హీరోయిన్ అండ్ నాని ఇద్దరు వస్తారు. చిన్న డిస్కషన్ అనేది జరుగుతుంది మూవీ టాక్ గురించి, మనకి ఏవి అనేది చూపిస్తారు. వారిద్దరూ లోపలికి వెళ్తారు. ఇక్కడ వచ్చేసి మనకి 3 పేర్స్కి గేమ్ అనేది పెడతారు. ఏంటంటే కళ్ళ గంతలు కట్టుకొని మనకి వాటర్ బెలూన్స్ ఉంటాయి కదా, మనం హోలీ రోజు వాటర్ బెలూన్స్ నింపేసుకొని ఆడుతూ ఉంటాం కదా, అట్లాంటి చిన్న బెలూన్స్లో కలర్ వాటర్ నింపేశారు. సో కళ్ళ గంతలు కట్టేసుకొని కళ్ళు మూసుకొని మనము కొంచెం దూరంలో ఉన్నటువంటి టేబుల్ పైన చిన్న జార్ పెట్టారు. దాన్ని బ్లాస్ట్ చేస్తే అందులో ఉన్న వాటర్ ఆ జార్లో నిండాలి. ఎవరైతే ఫస్ట్ లెవెల్ ఉంటుందో వాళ్ళే విన్ అన్నమాట. ఇందులో వచ్చేసి పాపం మణికంఠ వాళ్ళది జార్ ఉంటుంది, పాపం లాస్ట్ పడిపోతుంది. అక్కడ వచ్చేసి బేబక్క అండ్ శేఖర్ బాద్షా ఇద్దరు విన్ అవుతారు. ఓడిపోయిన వాళ్ళకి ఒక చిన్న బ్యాడ్ న్యూస్ అనుకుంటూ చెప్పేస్తారన్నమాట. అక్కడ వచ్చేసి మనకి మణికంఠ అండ్ సోనియాకి వచ్చేసి మనకి కాఫీ చేసుకుని తీసుకురండి అని అంటే కాఫీ లేదు అని చెప్పేసి చెప్తారు. అక్కడ కాఫీ పోస్టర్ కనిపిస్తుంది కదా, తీసుకురమ్మని చెప్పేసి నాగార్జున గారు చెప్తారన్నమాట. అందులో ఓపెన్ చేయగానే ఏముంటుంది అంటే నో రేషన్ అని ఉంటుంది అన్నమాట. ఏంటంటే రేషన్ అనేది లిమిట్ లేదు, మీరు ఆడి గెలుచుకోవాలి, పంపించడం అనేది ఉండదు అనుకుంటూ ఉంటుంది. సో గేమ్స్ ఆడేస్తే మనం లిమిట్లెస్గా రేషన్ అనేది గెలిచేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ అండి. పృథ్వీరాజ్ అని అంటే మనం సినిమా యాక్టర్ పృథ్వీరాజ్ అనుకుంటున్నారా? కాదు అంటే మనకి స్టార్ మా టీవీలో నాగపంచమి సీరియల్ అనేది వస్తుంది కదా, ఆ సీరియల్లో హీరో క్యారెక్టర్ అన్నమాట. తను సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసాడు. బేబీ ఐ ఆమ్ ఏ బ్యాడ్ బాయ్ కెన్ యూ బీ అనుకుంటూ సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసాడు అనమాట. చాలా బాగా చేశాడు. సాంగ్ వచ్చేసి నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వస్తున్నావు అని అంటే మనీ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా అంతే కదా అంటే లిమిట్లెస్ ఏం కావాలని కోరుకుంటావు అని అంటే లిమిట్లెస్ లవ్ విత్ ఆడియన్స్ అని చెప్పేసి భలే లాజిక్గా చెప్పేశాడు ఆన్సర్. నీకు ఎవరైనా డ్రీమ్ నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అంటే లేదంటే మరి ఒకవేళ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఒక పిక్చర్ వేసి చూపించు అని చెప్పేసి అంటే పిక్చర్ వేసి చూపిస్తాడు. సరే ఓకే నీకు ఎవరో వస్తున్నారు అని చెప్పేసి చూద్దామని చెప్పేసి నెక్స్ట్ కంటెస్టెంట్స్ వస్తారు. ఎవరు అనుకుంటున్నారంటే మన విష్ణుప్రియ, పొడుగు ముక్కు విష్ణుప్రియ అన్నమాట. చాలా తను ఏమంటారు ఆ డైలాగ్ తోటి చాలా ఫేమస్ అయిపోయింది. తను ఒకప్పుడు యాంకర్గా చేసింది. రీసెంట్గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా వచ్చింది. మనకు ఆ షో నుండి ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ 3 మెంబర్స్ వచ్చారండి. చూడాలి. ఆల్రెడీ వాళ్ళకి పరిచయం ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉంటారు, ఫ్రెండ్షిప్గా ఉంటారా లేదంటే ఈగోస్ ఉంటాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నట్టుగా కొంచెం చూడాలి. ఇంకా మరి తను అబ్బచ్చా అనే సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసింది. లిమిట్లెస్గా ఏం కావాలని కోరుకుంటావు అని అంటే ఎంటర్టైన్మెంట్ అని చెప్తుంది. ఇంకా తను పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ ఇద్దరు హౌస్లోకి ఎంట్రీ అయిపోతారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అండి మనకి నైనిక అండి. ఈ నైనిక వచ్చేసి మనకి నమస్తే బేబీ సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసింది. చాలా బాగా చేసిందండి. డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేసింది. తర్వాత వచ్చేసి నీకు బర్త్డే ఎలా ఉండాలి అని చెప్పేసి కలర్స్ చూస్ చేసుకోమంటే తను రెడ్ కలర్ కోరుకుంటుంది.
ఫన్, డేరింగ్, ఫ్యాషనేట్ ఈ 3 అని వస్తాయన్నమాట తనకి. అది చెప్పగానే మనకి మళ్ళీ నెక్స్ట్ కంటెస్టెంట్ అని చెప్పేసి నబీల్ అఫ్రీద్. తిను ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంట. మనకి సబ్స్క్రైబర్స్ చాలానే ఉన్నారు అని చెప్పేసి చెప్పాడు తను. వరంగల్ అంట అండి తనది. సో తనది ఏవితోటి ఎంట్రీ ఇచ్చేశారు. నైనిక అండ్ నబీల్ అఫ్రీద్ ఇద్దరు హౌస్లోకి ఎంట్రీ అయిపోయారు. తర్వాత మిగిలిన వాళ్ళతోటి గేమ్ ఆడించాలి అని చెప్పేసి ఒక గెస్ట్ని ఇన్వైట్ చేశారు. అదే వచ్చేసి అనిల్ రావిపూడి అండి. అనిల్ రావిపూడి హౌస్లోకి ఎంట్రీ అయిపోయారు. సీజన్ సక్సెస్ కంపల్సరీ మనకి అనిల్ రావిపూడి ఒక 2-3 సీజన్స్ నుండి కంటిన్యూగా ఉంటూనే ఉంటున్నారు కదా. సో సీజన్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి కొంచెం డిస్కషన్ అనేది స్టేజ్ మీద జరిగిపోతుంది. తర్వాత తను హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చాక నాకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చేయండి. ఇందులో నుంచి ఎవరైతే ఓటింగ్ తక్కువగా వస్తుందో వాళ్ళని నేను బయటికి తీసుకెళ్ళిపోతాను, వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు ఫిల్ అవుతారు అనుకుంటూ చెప్తారన్నమాట. అందులో వచ్చేసి మనకి నాగమణికంట, సానియా, ప్రేరణ అండ్ ప్రేరణ ఇంకా మనకి అభినయ్ నలుగురు ఉంటారండి. నలుగురు ఉన్నాక కొంతమంది ఇస్తారు, 5 మెంబర్స్ నాగమణికంటకి ఇస్తారన్నమాట. తను చాలా సీరియస్గా తీసుకున్నాడండి. అంటే తనకు తెలియదు కదా ప్రాంక్ అని. చాలా సీరియస్గా తీసేసుకొని చాలా ఎమోషనల్ అయిపోయాడనమాట. తనను బయట స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకొచ్చాక నీకు ఏదైనా దేవుడి పాటలు వచ్చా అంటే నాకు శివుడి పాటలు వచ్చు అని చెప్పేసి ఎంత కసిగా పాడతాడు కదా అంటే ఇంకా తన కంట్రోల్లోంచి వాటర్ వచ్చేసాయి. సో ఇంకా ఏది ప్రాంక్ అని చెప్పేసి చెప్పేశాడు. ఇది కొంచెం ఓవర్ అనిపించింది. కొంచెం ఓవర్ అనిపించిందండి. ఎందుకనంటే వాళ్ళు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎంతో హై పొజిషన్కి రావాలి, మనకు ఒక గుర్తింపు రావాలి, ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి అని చెప్పేసి వాళ్ళు వస్తారు. ఎవరైనా పుట్టుకతోనే బాన్ విత్ గోల్డ్ స్పూన్ అన్నట్టు ఉండరు కదా, ఎవరైనా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని. సో ఇంకా తను ఎమోషనల్ టచ్ ఉంది. తను ఇంకా ఎమోషన్ అయిపోయాడు అన్నమాట. ఒకేసారి అగ్రెసివ్గా కనిపించేసింది మనకి ఎపిసోడ్లోనే. ఇంకా వీళ్ళకి అందరికీ గేమ్స్ పెడతాడని మిగిలిన రిమైనింగ్ మెంబర్స్ ఎవరున్నారో వాళ్ళకి గేమ్స్ పెట్టేశాడు. గేమ్స్ పెడితే అందులో వచ్చేసి నైనిక వాళ్ళ టీము అనేది విన్ అయిపోతుంది. నైనిక అండ్ నబీల్ అఫ్రీద్ టీం విన్ అయిపోతుంది. ఏంటి అని అంటే విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్, నైనిక అండ్ నబీల్ అఫ్రీద్ ఇలా నలుగురికి గేమ్ పెడతారు. ఏంటి అని అంటే మనకి స్ట్రా లాంటిది ఉంటుంది, దాంతో మనకి ప్లాస్టిక్ బాల్స్ ఊదుతూ ఉంటే మనకి అది హోల్లో పడాలి. సో ఒకరికి బ్లూ ఒకరికి రెడ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి నైనిక వాళ్ళ టీమే విన్ అయిపోయింది. ఏంటి అనే అంతే బ్యాడ్ న్యూస్ ఏంటి అనే అంతే ఓడిపోయిన వాళ్ళకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి బయటకు వచ్చేస్తాడు అనిల్ రావిపూడి. బయటకు వచ్చాక మనకి బిగ్ బాస్ నుండి వాయిస్ అనేది వినిపిస్తుంది. అందరూ వచ్చేసి మనకి పికాక్ రూమ్ ఉంది కదా, అందులోకి వచ్చేయాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఒక బాక్స్ క్లోజ్ చేసి ఉంటుంది, మీకు ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తారు. అది ఓపెన్ కాగానే 0 అని ఉంటుంది. అందరు కొంచెం డిసప్పాయింట్ అవుతారనమాట. కొంతమంది అవ్వలేదులేండి, ఎందుకంటే మనకు స్టార్టింగ్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది, మనం ఆడి గెలుచుకోవాలి అని చెప్పేసి బెజవాడ బేబక్క కరెక్ట్ చెప్పారంటే డైలాగు. సో బిగ్ బాస్ గారు కూడా అదే చెప్పారు. మళ్ళీ ఇంకా రేపటి వీడియోతోటి మళ్ళీ కలుద్దామని చెప్పేసి నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్కి లాక్ వేయాలి కదా అని చెప్పేసి లాక్ వేసేసి లాక్ని విసిరేసి వెళ్ళిపోయారు. ఇదే అండి ఈరోజు గ్రాండ్ లాంచ్ రివ్యూ వచ్చేసి. రేపు ఉంటుందండి మనకైతే, రేపు మనకి ప్రోమోలో